హాయ్ ఫ్రెండ్స్, విత్తనాల చిక్కుడుగాయలతో టమాటా కూర. అంటే టమాటా వేసుకొని మనం విత్తనాల చిక్కుడుగాయలతో గుజ్జుగా గ్రేవీలాగా కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: టమాటాలు, చిక్కుడుగాయలు, 2 పచ్చిమిరపకాయలు, మూడు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం రెడీ చేసుకోండి. ముందుగా ఏం చేయాలంటే చిక్కుడుగాయలన్నీ ఒలుచుకున్న తర్వాత ఒక బాండీలో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ చిక్కుడుగాయలని కొంచెం లైట్గా 80% కుక్ అయ్యే వరకు వాటిని కుక్ చేసుకోవాలి. సుమారు ఒక 10 నిమిషాలు 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఎందుకంటే కర్రీ మనకి గుజ్జుగా గ్రేవీగా రావాలి, చిక్కుడుగాయ కూడా చక్కగా ఉడకాలి. కాబట్టి 80% వరకు చిక్కుడుగాయలని బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటూ ఉండండి. వాటిని గమనించుకోండి. ఎక్కువ కుక్ అవనివ్వద్దు. మళ్ళీ ఎక్కువగా కుక్ అయినా చిదిరిపోతుంది. చిక్కుడుగాయ కూర అంతా కూడా టేస్ట్గా ఉండదు. ఎక్కువగా కుక్ అవ్వనివ్వద్దు. తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, ఒక మందపాటి బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. బాండీ వేడైందో లేదో చెక్ చేసుకొని 50 గ్రాముల వరకు మీరు కొంచెం బాండీలో ఆయిల్ వేసుకోవాలి. చిక్కుడుకాయ కూర జాగ్రత్తగా చేయండి. అది ఎక్కువ కుక్ అయిపోతే పేస్ట్గా అయిపోతుంది. అట్లా అవనివ్వకండి. 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాం. వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు బాండీలో కాగినటువంటి నూనెలో కొంచెం తాలింపు గింజలు, పచ్చెనపప్పు కొంచెం వేసి, తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేయండి. కొంచెం వేసి లైట్గా కొంచెం వేయించండి. అది వేగుతూ ఉండంగానే మాడనివ్వద్దు. అది వేగుతూ ఉండంగానే సన్నగా తగినటువంటి ఉల్లిపాయలను దాంట్లో వేసి వేయించండి. ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించండి. దోరగా ఆ యొక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అంతా కూడా వేగాలి. చక్కగా వేయించండి. మాడిపోకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు యాంటీబయాటిక్ కదా, అది మనకి అన్ని కూరల్లో వేసుకుంటే చాలా మంచిది. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు, కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, కరివేపాకును కూడా ఒక గుప్పుడు కరివేపాకును తెంచుకొని కర్రీలో వేసుకొని బాగా వేయించండి. మసాలా అంతా కూడా చక్కగా వేయించండి. వేయించిన తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, 80% కుక్ అయినటువంటి చిక్కుడుగాయలను తీసుకొని కూరలో వేసేయండి. కర్రీలో వేసి కొంచెం నూనె దానికి పట్టేటట్టు వేయించండి. నూనె చిక్కుడుగాయలకి పట్టాలి. అందుకని చిక్కుడుగాయలని నూనెలో వేసి ఆ యొక్క కూరలో వేసి వేయించండి. బాగా వేసి వేయించండి. ఒక 5 మినిట్స్ దాకా దాన్ని వేయించి బాగా కూరకు పట్టేటట్టు వేయించండి. కాస్త గరిటెతో తిప్పండి. 5 మినిట్స్ వరకు వేయించండి. అది వేగిన తర్వాత 5 మినిట్స్ తర్వాత దాని మీద మూత వేయండి. ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ అవనివ్వండి. ఆయిల్ అంతా కూడా చిక్కుడుగాయలకి, ఆ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ అంతా కూడా అదంతా చిక్కుడుగాయలకి పట్టేటట్లుగా మూత వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి చూద్దాము. అది చిక్కుడుగాయలు 5 నిమిషాలకి చక్కగా మగ్గినాయి. ఆ యొక్క ఆయిల్ అంతా కూడా పట్టింది చిక్కుడుగాయ కూరకి. తర్వాత ఆయిల్ అంతా కూడా పట్టింది. టమాటాలు నేను 1/2 కేజీకి తక్కువ, 1/4 కేజీకి ఎక్కువగా తీసుకున్నాను టమాటాలు. ఎందుకంటే నేను 1/4 కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నాను. దానికి సరిపడా నాకు కూర సరిపోవాలి అంటే ఒక 1/2 కేజీ టమాటాల దాకా నేను సన్నగా తీసుకొని, 1/2 కేజీ కంటే ఒక 2 కాయలు తీసి పక్కన పెట్టి మిగతా కట్ చేసుకున్నాను. ఆ టమాటాలు కట్ చేసుకుని సన్నగా ముక్కలుగా తరుక్కున్న టమాటాలని కూరలో వేసి కలపండి.
కూరలో వేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 2 నిమిషాలు ఆ టమాటాలకు కూడా ఆయిల్ పట్టుకోవాలి, ఆయిల్ పట్టాలి. ఆయిల్ పట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేయండి. టమాటా వేసిన తర్వాత ఉప్పు వేస్తే ఆ టమాటా అంతా కూడా నీరు వస్తుంది బయటికి. ఉప్పు వేసిన తర్వాత నీరు వస్తుంది, అదంతా కూరకి పట్టిద్ది, కూరకి పట్టిద్ది. ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించండి. వేగిన తర్వాత మూత పెట్టండి. రెండు నిమిషాలు వేసి మూత పెట్టండి. అటు టమాటాలని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత టమాటాలో ఉన్న గుజ్జంతా బయటకు వస్తుంది. తర్వాత ఒక స్పూను కారం వేయండి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కూర అంతా దగ్గర పడుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, సో అందుకని ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. కష్టపడి చేస్తున్నాము కొత్త ఛానల్, ప్లీజ్ సహాయం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. కొత్త ఛానల్ ఆదరించండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎనీ అదర్ వన్. ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు.